డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు తన దేశాన్ని విడిచిపెట్టి, ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళి మోకాళ్ళ మీద ఆఫ్రికా దేశాన్ని అంతా దున్ని పడేశాడు. అంతే, మోకాళ్ళ మీద దున్ని పడేశాడు. ఆ యొక్క ఆఫ్రికా దేశంలో అందరూ నరమాంస భక్షకులైతే వాళ్ళని ఇలా కదిలిస్తే చాలు చంపేస్తారు, తినేస్తారు. బతికుండగానే చక్కని మిఠాయిల కొరుకు తినేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ జీవితంలో వెలుగు రప్పించి, మారు మనసు రప్పించి, బ్రతుకును మార్చగలిగింది అతని మోకాళ్ళ ప్రార్థనే. హల్లెలూయా. అద్భుతం విషయం చెప్పనా, అతని మీద చెడు పత్రికలు రాయాలని, చెడు వ్యాసం ఒకటి రాయాలని ఒక న్యూస్ పేపర్ జర్నలిస్ట్ వచ్చాడట. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేయాలి, ఈయన ఆఫ్రికా దేశానికి వచ్చి ఏం చేస్తున్నాడో చూడాలని ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో అక్కడికి వచ్చాడట. అప్పుడు దైవజనుడు ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడట. అందరూ అన్నారట, సార్ ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు కాసేపు వెయిట్ చేస్తారా? సరే వెయిట్ చేస్తానులే అని చెప్పి పావు గంట, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెయిట్ చేశారు. ఆయనకు వచ్చి చెప్పారు, సార్ మీ కొరకు జర్నలిస్ట్ వస్తాను కూర్చోమని అన్నారట. ఆ మోకాళ్ళ మీదే ఆయన ప్రార్థిస్తున్నాడు. సాయంత్రం అయినా బయటకు రాలేదట. అప్పుడు ఆయన విసుక్కుంటున్నాడు, ఎంతసేపు అండి, ఇంతసేపు కూర్చోబెట్టారు, ఆయన బయటకు రాడు, ఒకసారి పిలవండి అంటే ఆయన వెనకాలన్న దేవుని బిడ్డలు వెళ్ళి, అయ్యా ఇంకా మరి వెయిట్ చేస్తున్నాడని ఇలా కదిపేసరికి అలా కుప్పకూలిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. అలాగే పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మోకాళ్ళతో ప్రారంభించాడు, మోకాళ్ళతో ముగించాడు సేవ. అది చూసి ఆ కరడుగట్టిన వ్యక్తిలో మార్పు వచ్చింది. అతని పరిచర్యను గమనించి రీసెర్చ్ చేసి మరి డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఒక గొప్ప డాక్యుమెంటరీ చేసి ప్రపంచానికి అందించాడు. ఆయన మోకాళ్ళ మీదే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అదండి మంచి పోరాటం పోరాడానంటే.